విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించేది లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు విద్యుత్తు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 100 కోట్లు ఖర్చు చేసి 29 రాష్ట్రాల్లో 29 భాషల్లో ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు నెల తిరగకముందే ఛార్జీలు పెంచి పేదలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి బంగారు బాటలు వేస్తామని చెప్పని 2 ఏళ్లు అధికారాన్ని పూర్తి చేసే సందర్భంలో 29 రాష్ట్రాలలో వివిధ భాషలలో పతాక శీర్షికలలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రచార ఆర్భాటాలతో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలలో ఇక్కడ జరిగిపోతుంది తెలంగాణ ప్రజానీకం పేదవాళ్ళ జీవితాలలో వెలుగులు నింపుతారని చెప్పనే విధంగా కేసీఆర్ గారి యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఉండే. కానీ నెల కూడా తిరగలే. కేవలం 15 రోజులు అన్నటువంటి పరిస్థితి, 3 వారాలు లేనటువంటి పరిస్థితులలో ఇదే ముఖ్యమంత్రి గారు పేదల మీద 100 కోట్ల భారం పడే విధంగా, ఒకవైపు 100 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టేటువంటి కేసీఆర్ గారు తన 2 ఏళ్ల పాలన ప్రగతి పథంలో ఉంది, బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం, అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం, దేశంలో ఎక్కడలేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఆదాయం పెరిగింది, ఆదాయం కూడా మద్యంలో ఆదాయం పెరిగిందని దాన్ని కూడా గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి దగ్గర ఉంది. కానీ ఇవాళ తీరా చూస్తే పేదవాళ్ళు ఉపయోగించుకునేటువంటి రోడ్డు రవాణా సంస్థ ఆ బస్సుల మీద ప్రయాణికుల మీద పెద్ద ఎత్తున భారం పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడతారు.